జై శ్రీరామ్, జై శ్రీ గురుదేవదత్త. సనాతన ధర్మంకి అందరికీ స్వాగతము. మనము మన సనాతన ధర్మంలో వైశాఖ మాసం ప్రాముఖ్యతను తెలుసుకుంటూ వైశాఖ పురాణం చెప్పుకుంటున్నాము. ఇంతవరకు 4 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఈ 4 అధ్యాయాలలోనూ వైశాఖ మాసంలో స్నాన విధానము, స్నానం చేస్తే కలిగే ఫలితము, అలాగే వైశాఖ మాసంలో చేయవలసిన దానములు, అవి చేస్తే కలిగే ఫలితము అవన్నీ కూడా తెలుసుకున్నాము. ఈ మాసము మాధవ మాసం అని, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమని తెలుసుకున్నాము కదా! ఈ సర్గలో ఇప్పుడు ఈ అధ్యాయంలో అసలు ఈ మాసము విష్ణుమూర్తికి ఎందుకు అంత ఇష్టమో తెలుసుకుందాము. గత సర్గలో వీడియోలు ఎవరైనా వినకుండా ఉంటే గనక కింద వీడియో లింక్ ఉంటుంది. వెళ్ళి అది చూసి దీన్ని కొనసాగించండి. ఇప్పుడు 5వ అధ్యాయం వృత్తాంతం ప్రారంభం చేసుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. నారద మహర్షి మాటలు విన్న అంబరీష మహారాజుకు ఒక సందేహం కలిగింది. మహర్షి, వైశాఖ మాసము ఇతర మాసాల కంటే, అన్ని రకాల తపస్సుల కంటే గొప్పదని చెప్పారు కదా! అది నాకు సరిగా అర్థం కాలేదు. అసలు ఏ కారణం చేత వైశాఖం అన్నిటికంటే ఉత్తమమైనదో వివరించండి అని వేడుకున్నాడుట. అప్పుడు నారద మహర్షి చిరునవ్వుతో ఈ విధంగా సమాధానం ఇచ్చారు. మహారాజా, శ్రద్ధగా విను. కల్పాంతకాలంలో సృష్టి అంతా నశించినప్పుడు లోకాలన్నిటినీ తన ఉదరంలో నిలుపుకొని ఆ శ్రీ మహావిష్ణువు ప్రళయకాలంలో యోగనిద్రలో ఉన్నారు. సమయం ఆసన్నమైనప్పుడు వేదాలు స్వామిని స్తుతించి మేల్కొలిపాయి. అప్పుడు దయానిధి అయిన శ్రీమన్నారాయణుడు తనలో విలీనమై ఉన్న ప్రాణకోటికి వారి కర్మఫలాలను అందించడానికి తిరిగి సృష్టిని ప్రారంభించాలనుకున్నారు. ఆ వెంటనే స్వామి నాభి నుండి ఒక దివ్యమైన బంగారు పద్మం వెలువడింది. ఆ పద్మము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. శ్రీహరి ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండాన్ని 14 భువనాలుగా సృష్టించాడు. అవి భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకానాం అని భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము, ఇవి 7 కూడా భూమి నుండి పైకిగా ఉంటాయి. ఇందులో భూలోకములో మానవులు నివసిస్తూ ఉంటారు. భువర్లోకము అంటే భూమికి సూర్యునికి మధ్య ఉన్న అంతరిక్షము. ఇక సువర్లోకము అంటే ఇంద్రుని పాలనలో ఉండే స్వర్గలోకము. మహర్లోకము అంటే గొప్ప మహర్షులు, సిద్ధులు నివసించే చోటు. జనోలోకము అంటే బ్రహ్మదేవుని కుమారులైన సనక సనందాదులు ఉండే లోకము. తపోలోకము అంటే వైరాగ్యం కలిగిన తపోధనులు ఉండే ప్రదేశము. సత్యలోకం అంటే దీనినే బ్రహ్మలోకము అని కూడా అంటారు. ఇది అత్యంత ఉన్నతమైన లోకము. ఇంతవరకు కూడా పై లోకాలు అయ్యాయి. ఇప్పుడు కింద లోకాలు తెలుసుకుందాం. అవి అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళానాం అని ఈ 7 కూడా కింద లోకాలు. వీటిలో నాగలోకవాసులు, అసురులు నివసిస్తూ ఉంటారు. ఇవి ఈ బ్రహ్మాండంలోని 14 లోకములు. అలాగే తరువాత కథలోకి వెళ్తే కేవలము లోకాలను మాత్రమే కాకుండా ప్రజలు ధర్మ మార్గంలో నడవడానికి తన ఆజ్ఞారూపాలైన చతుర్వేదాలను, మంత్రతంత్రాలను, సంహితలను, స్మృతులను మరియు పురాణ ఇతిహాసాలను స్వామి ప్రసాదించారు. ఇక్కడ ఇంకా వీటి గురించి వివరించటం లేదు. ఇవి చతుర్వేదాలు, మంత్రతంత్రాలు, సంహితలు, స్మృతులు పురాణ ఇతిహాసాలు అనేవి వాటి గురించి చెప్పాలి అంటే చాలా పెద్ద వీడియో అవుతుంది. అందులోనూ ఈ కథ నుండి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. అందుకోసమని ఆ లోకాలు మాత్రము చెబుతున్నాను. ఇంక ఇవి చెప్పటం లేదు. ఇక తరువాత కథలోకి వెళితే ఆ విధంగా పురాణ ఇతిహాసాలు ప్రసాదించిన తరువాత వీటిని ప్రజలకు అందించడానికి ఋషులను కూడా సృష్టించారు. అలా ధర్మాలను సృష్టించిన పరమాత్మకు ఒక కోరిక కలిగింది. తాను సృష్టించిన ప్రజలు ఈ ధర్మాలను ఎలా ఆచరిస్తున్నారో స్వయంగా చూడాలనుకున్నారు. అందుకోసము ఏ కాలం బాగుంటుందా అని స్వామి ఆలోచిస్తూ వర్షాకాలంలో వర్షాల వల్ల ప్రజలు సరిగ్గా ధర్మాచరణ చేయలేరు. శరత్కాలంలో వ్యవసాయ పనుల ఒత్తిడి, వ్యాధుల వల్ల ఏకాగ్రత ఉండదు. ఇక హేమంత శిశిర ఋతువులలో చలి ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు తెల్లవారుజామున లేచి స్నానాదులు, పూజలు చేయలేరు. కేవలము ఆ సమయంలో పండ్లు తింటూ కాలక్షేపం చేస్తారు. చలికి భయపడి
స్నానమే సరిగ్గా చేయలేరు. భక్తితో పూజలు ఏమి చేస్తారు అని భావించారు స్వామి. అందుకే స్వామి వసంతకాలాన్ని అంటే వైశాఖ మాసాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ కాలంలో ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. నీరు, పండ్లు, పువ్వులు అన్నీ కూడా సులభంగా దొరుకుతాయి. కనీసము కొంచెం నీటినైనా దానం చేసి భగవంతుడిని తృప్తిపరచవచ్చు. ఈ ఆలోచనతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూలోక సంచారానికి బయలుదేరారు. స్వామితో పాటు సిద్ధులు, గంధర్వులు, దేవతలందరూ కూడా ఆ భగవంతుని స్తుతిస్తూ ఆయన వెంట నడుస్తారు. వైశాఖ మాసం అంటేనే భగవంతుని అనంతమైన కృపకు నిదర్శనం. ఈ పవిత్ర సమయంలో శ్రీహరి లక్ష్మీ సమేతుడై మన ఇళ్ళ ముంగిట్లోకి, మునుల ఆశ్రమాలకు, నదీ తీరాలకు వస్తారు. ఎవరైతే భక్తితో, వినయంతో దాన ధర్మాలు చేస్తూ వ్రతాలను ఆచరిస్తారో వారిని చూసి స్వామి ఎంతో మురిసిపోతారు. వారిపై తన చల్లని చూపును ప్రసరిస్తూ వారు కోరిన దానికంటే మిన్నగా వరాలను ప్రసాదిస్తారు. ఇక్కడ మనం గ్రహించవలసిన ఒక గొప్ప రహస్యం ఉంది. వైశాఖ మాసంలో మనం విష్ణుమూర్తిని కానీ, పరమశివుడిని కానీ, లేదా ఏ ఇతర దైవాన్ని పూజించిన ఆ పూజలన్నీ సర్వవ్యాపకుడైన శ్రీమన్నారాయణుడికే చెందుతాయి. నారద మహర్షి ఈ సందర్భంగా ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్పారు. అదేమిటి అంటే, ఒక మహారాజు తన పరివారంతో కలిసి ప్రజల బాగోగులు చూడడానికి వచ్చినప్పుడు ప్రజలు ఎంతో సంతోషించి రాజును దర్శించుకుని తమకు తోచిన పండ్లు, పూలు కానుకగా ఇచ్చి విన్నవించుకుంటే ఆ రాజు ఎంతో సంతోషించి వారి కష్టాలను తీరుస్తారు. అదేవిధంగా వైశాఖ మాసంలో భగవంతుడు మన అతిథిగా వచ్చినప్పుడు మనం అశ్రద్ధ చేయకుండా మన శక్తి కొలది దాన ధర్మాలు చేసి ఆ స్వామిని సేవించుకోవాలి. ఈ మాసంలో మనం చేసే చిన్న పుణ్యం కూడా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ గతములో తెలియక ఏవైనా తప్పులు చేసినా ఈ మాసంలో భక్తితో వ్రతాన్ని ఆచరిస్తే స్వామి దయతో మనల్ని రక్షిస్తాడు. అందుకే కార్తీక మాఘమాసాల కంటే కూడా వైశాఖ మాసం భక్తులకు అత్యంత సులభమైనది మరియు పుణ్యప్రదమైనది. సాక్షాత్తు ఆ జగన్నాథుడు మనల్ని అనుగ్రహించడానికి వస్తున్న ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన శక్తి కొలది పత్రం, పుష్పం, ఫలం లేదా కొద్దిగా జలాన్ని అయినా దానం చేసి ఆ మాధవుని కృపకు పాత్రమవుదాము అని ఈ విధంగా వైశాఖ పురాణము 5వ అధ్యాయం పూర్తయింది. ఈ వృత్తాంతానంతా కూడా నారదుడు అంబరీష్ మహారాజుకి తెలుపుతున్నాడు. తరువాత 6వ వృత్తాంతంలో కలుద్దాము. చంద్రశేఖర పాహిమాం.